श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भक्ता संहर्ता महासां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। आदित्योर्कोरविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेलिस्तीक्ष्णां शर्मिहिरो रविः। ఒక సూర్యుండు సమస్త జీవులకుతానొక్కొక్కడైతోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానోన రూపకుడై ఒప్పుచుయుండు వట్టి హరినే ప్రార్థింతు సిద్ధుండనై. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 3వ రాశి మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశికి శుక్రుడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు. ఈ శుక్రుడు వల్ల వివాహం కావడానికి అవకాశం ఉంది. ఈ వివాహం కావడానికి బాగా అవకాశం ఉన్నది అంటే మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఎందుకంటే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే సంబంధాల కోసం వెతుకుతూ ఉన్నా కూడా సంబంధాలు దొరకవు. కానీ ఒక స్త్రీ పరిచయం ఉంటుంది. ఆ స్త్రీ పరిచయం, ఆ స్త్రీ కూడా చాలా అందగత్తగా ఉంటుంది, మీతో చాలా సన్నిహితంగా ఉంటుంది. ఆమెతోటి మాట్లాడితే కానీ గడవదన్నంత ఆనందంగా ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులన్నీ వస్తాయి. ఆమె మీతో మాట్లాడే విధానం ఎట్లా ఉంటుందంటే ఈవిడ పెళ్లి చేసుకుంటే బాగుండును అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఆ మాత్రం అంటకుండా ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తాడు, ఆ వెంబడబట్టం అని రెండో పని చేసే వృత్తి కూడా మానుకొని సంపాదన కూడా వదులుకొని ఆ వెనకాలతో తిరగడం జరుగుతుంది. చివరికి ఎంతో బలవంతాన వివాహం చేసుకుందాం అనేటువంటి పరిస్థితి ఆలోచన ఆమెకు కూడా నీ వల్ల ఏదో కొద్దిగా నిన్ను ముంచడానికి చేస్తుంది, అంతే తప్పితే వేరే ఏమి కాదు. నీ దగ్గర డబ్బులు గుంజడానికి, నిన్ను అల్లరి చేయటానికి చేసే మనిషే కానీ నీతో సహజీవనం చేయటానికి మాత్రం ఉండే వ్యక్తి కాదు. ఇలాంటి వాళ్ళతో చాలా మందితో కలిసి డబ్బు సంపాదించుకునేటువంటి వ్యక్తి అవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు శుక్రుడు బాగున్నాడు కదా అని చెప్పి దొరికిన వాళ్ళతో ఎక్కువగా స్నేహం చేయకుండా, అందులో ఆడవాళ్ళతో స్నేహం తగ్గించుకొని చాలా ఆడవాళ్ళతో దూరంగా ఉండటం చాలా మంచిది. అది కూడా కాక వివాహం చేసుకోవాలి అంటే పెద్దవాళ్ళు చూసి నిర్ణయించిన దాన్నే చేసుకునడానికి ఇష్టపడాలి. అది కూడా పెద్దవాళ్ళు చూసినా కూడా జాతకాలు కలిసినాయో లేవో చూసుకొని మీరు వివాహం చేసుకోవడం మంచిది. ఈ రాశి వాళ్ళకి మరి శనికి, రవికి, బుధుడికి, కుజుడికి, మరి గురువుకి, కేతువుకి ఈ గ్రహాలన్నిటికీ కూడా జపాలు చేయించుకోవటం, మరి గోధుమలు, పెసలు, నల్ల నువ్వులు, మరి శనగలు, కందులు, కేతువుకి ఉలవలు ఇవన్నీ కూడా జపాలు చేయించుకొని దానం చేయటం మంచిది. అయితే చెప్పాలంటే 9 గ్రహాల్లో 8 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి చెప్పాలంటే అన్ని గ్రహాలకి జపాలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఈ మిథున రాశికి కనపడుతుంది. కాబట్టి ఇంతటితో రాశిని చూసే కాకుండా జన్మలగ్నరీత్యా కూడా ఎట్లా ఉందో చూసుకొని, జన్మలగ్నరీత్యా కొన్ని గ్రహాలు బాగుండి ఉండవచ్చు. కాబట్టి మీ జన్మలగ్నరీత్యా కూడా చూసుకొని మీరు శాంతి చేయించుకుంటే మంచిది. తర్వాత మీరు ప్రతిరోజు కూడా దేవాలయాలకు వెళ్తూ రోజు సూర్య నమస్కారం చేయండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళ. ఉదయం పూట బ్రహ్మస్వరూపం అంట, మధ్యాహ్నం పూట పరమేశ్వరుడు, సాయంకాలం పూట విష్ణువుతో సమానంట. ఎందుకంటే ఈ దేవుణ్ణి ఎప్పుడైతే మనం చూసి నమస్కారం చేస్తామో మనకున్న దోషాలు చాలా పోతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి
ముందు సూర్యుడికి 3 వేల నమస్కారం చేయటం, 3 వేల నమస్కారం చేయడమే కాక దేవాలయానికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి శివుడికి నవగ్రహాలు కూడా పరీక్షణ చేయటం, ఇంకా మీకు శక్తి ఉంటే నేను చెప్పిన గ్రహ దోషాలకి వాటి పూజలు చేయించుకొని దానాలు ఇవ్వండి, మీకు చాలా బాగుంటుంది. స్వస్తి. కావడానికి బాగా అవకాశం ఉన్నది అంటే మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఎందుకంటే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే సంబంధాల కోసం వెతుకుతూ ఉన్నా కూడా సంబంధాలు దొరకవు, కానీ ఒక స్త్రీ పరిచయం ఉంటుంది. ఆ స్త్రీ పరిచయం, ఆ స్త్రీ కూడా చాలా అందగత్తగా ఉంటుంది, మీతో చాలా సన్నిహితంగా ఉంటుంది. ఆమెతోటి మాట్లాడితే కానీ గడవదన్నంత ఆనందంగా ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులన్నీ వస్తాయి. ఆమె మీతో మాట్లాడే విధానం ఎట్లా ఉంటుందంటే ఈవిడ పెళ్లి చేసుకుంటే బాగుండును అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఆమె మాత్రం అంటకుండా ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తాడు, ఆమె వెంబడి పట్టం అని రెండో పని చేసే వృత్తి కూడా మానుకొని సంపాదన కూడా వదులుకొని ఆ వెనకాలతో తిరగడం జరుగుతుంది. చివరికి ఎంతో బలవంతాన వివాహం చేసుకుందాం అనేటువంటి పరిస్థితి, ఆలోచన ఆమెకు కూడా నీ వల్ల ఏదో కొద్దిగా నిన్ను ముంచడానికి చేస్తుంది, అంతే తప్పితే వేరే ఏమి కాదు. నీ దగ్గర డబ్బులు గుండటానికి, నిన్ను అల్లరి చేయటానికి చేసే మనిషే కానీ నీతో సహజీవనం చేయటానికి మాత్రం ఉండే వ్యక్తి కాదు. ఇలాంటి వాళ్ళతో చాలా మందితో కలిసి డబ్బు సంపాదించుకునేటువంటి వ్యక్తి అవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు శుక్రుడు బాగున్నాడు కదా అని చెప్పి దొరికిన వాళ్ళతో ఎక్కువగా స్నేహం చేయకుండా అందులో ఆడవాళ్ళతో స్నేహం తగ్గించుకొని చాలా ఆడవాళ్ళతో దూరంగా ఉండటం చాలా మంచిది. అది కూడా కాక వివాహం చేసుకోవాలి అంటే పెద్దవాళ్ళు చూసి నిర్ణయించిన దాన్నే చేసుకునడానికి ఇష్టపడాలి. అది కూడా పెద్దవాళ్ళు చూసినా కూడా జాతకాలు కలిసినాయో లేవో చూసుకొని మీరు వివాహం చేసుకోవడం మంచిది. ఈ రాశి వాళ్ళకి మరి శనికి, రవికి, బుధుడికి, కుజుడికి, మరి గురువుకి, కేతువుకి ఈ గ్రహాలన్నిటికీ కూడా జపాలు చేయించుకోవటం, మరి గోధుమలు, పెసలు, నల్ల నువ్వులు, మరి శనగలు, కందులు, కేతువుకి ఉలవలు ఇవన్నీ కూడా జపాలు చేయించుకొని దానం చేయటం మంచిది. అయితే చెప్పాలంటే 9 గ్రహాల్లో 8 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి చెప్పాలంటే అన్ని గ్రహాలకి జపాలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఈ మిథున రాశికి కనబడుతుంది. కాబట్టి ఇంతటితో రాశిని చూసే కాకుండా జన్మలగ్నరీత్యా కూడా ఎట్లా ఉందో చూసుకొని జన్మలగ్నరీత్యా కొన్ని గ్రహాలు బాగుండి ఉండవచ్చు. కాబట్టి మీ జన్మలగ్నరీత్యా కూడా చూసుకొని మీరు శాంతి చేయించుకుంటే మంచిది. తర్వాత మీరు ప్రతిరోజు కూడా దేవాలయాలకు వెళ్తూ రోజు సూర్య నమస్కారం చేయండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళ. ఉదయం పూట బ్రహ్మస్వరూపం అంట, మధ్యాహ్నం పూట పరమేశ్వరుడు, సాయంకాలం పూట విష్ణువుతో సమానంట. ఎందుకంటే ఈ దేవుణ్ణి ఎప్పుడైతే మనం చూసి నమస్కారం చేస్తామో మనకున్న దోషాలు చాలా పోతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ముందు సూర్యుడికి 3 వేల నమస్కారం చేయటం, 3 వేల నమస్కారం చేయడమే కాక దేవాలయానికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి శివుడికి నవగ్రహాలు కూడా పరీక్షణ చేయటం, ఇంకా మీకు శక్తి ఉంటే నేను చెప్పిన గ్రహ దోషాలకి వాటి పూజలు చేయించుకొని దానాలు ఇవ్వండి, మీకు చాలా బాగుంటుంది. స్వస్తి.